అదొక బిజీ రోజు. పొద్దున్నే కాలేజ్‌కెళ్ళి రికార్డ్స్ అని, అసైన్‌మెంట్స్ అని, సెమినార్స్ అని అన్ని వర్క్స్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చా. చాలా టైర్డ్ అయిపోయా అని నైట్ ఒక మూవీ చూద్దామని స్టార్ట్ చేశా. ఛీ! దీనమ్మ జీవితం. ఉన్న కాస్త ప్రశాంతత కూడా పోయింది. ఛీ! నీ అమ్మ ఏం టార్చర్. సినిమా 90% సాడ్‌గానే ఉంటది మామ. ఈ సినిమా చూసినాక నాకే ఏడుపొచ్చింది ఎందుకు చూసినా అని. సినిమా చూస్తున్నంత సేపు నా రియాక్షన్ ఒకటే. టాక్సిక్ హీరోయిజం, నిబ్బా డైలాగ్స్, అన్‌రియలిస్టిక్ సీన్స్, వరస్ట్ స్టోరీ రైటింగ్, లాజిక్‌లెస్ డైలాగ్స్ అండ్ ఒక మోషన్ సాల్ట్ మిక్సీలో వేసి మిక్స్ చేసి వచ్చే ప్రాడక్టే ఈ సినిమా మామ. దీన్ని ఒక్కసారి చూడడమే కష్టం అంటే వీడియో కోసం 3 సార్లు చూశాను మామ. ఒక లైక్ కొట్టు మామ. హలో గైస్, వెల్కమ్ టు డీసెంట్ రోస్ట్. ఇక్కడ మేము బ్యాడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే మూవీస్ని రోస్ట్ చేస్తాం అండ్ ఆ మూవీస్ ఎందుకు ఫెయిల్ అయినాయో డీటెయిల్గా మాట్లాడుకుంటాం అండ్ ఎట్ ద సేమ్ టైం మంచిగా ఉన్న మూవీస్ని అప్రిషియేట్ చేస్తాం. ఇక్కడ మూవీస్ గురించి కంటెంట్ ఉంటుంది. మూవీస్లో ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత మాది. ఇంకా నేను మీ హానెస్ట్ ఉదయ్, యావరేజ్ బీటెక్ స్టూడెంట్ స్ట్రగ్లింగ్ టు మెయింటైన్ 75% అటెండెన్స్. 35% ఉందిరా మాకు. అరుస్తున్నామా? ఐఎమ్ సింగిల్ ట్రైంగ్ టు మింగిల్. అరే ఎంపగడ్డాడు ఫోన్ చేస్తుండ్రా. ఆఫీస్లో వర్క్ చేసేటోళ్ళని అంటారు ఎంప్లాయ్, నన్ను మా కాలేజీలో అంటారు గుడ్ బాయ్. గుడ్. ఎల్కేజీలో పడండి. ఎల్కేజీలో ఏందంటే నర్సరీలో వేసినా ఏం కాదు సార్ నా కొడుకుల్ని. ఇంకా మన గురించి చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ మనం. రేయ్ ఎప్పుడరా అడిగాను నిన్ను? ఇందాక నుంచి వెళ్ళి మధ్యలోకి వచ్చి గెలుపుతున్నాడు ఎవడనుకుంటున్నారా? వీని పేరు హరీష్. చూడడానికి ప్రదీప్ రంగనాథన్లా ఉంటాడు కానీ చేసే పనులు మాత్రం బాబ్లా ఉంటాయి. ఇంకా మన గురించి చెప్పాలంటే లాయల్టీకి మారు పేరు, అదే ఆర్సీబీ ఫ్యాన్. చైల్డ్హుడ్ నుంచి ఇంతవరకు ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడలేదు. రాడ్ సింగిల్ బాయ్. పర్సనల్స్ అవసరం ఇప్పుడు? చెప్పడానికి వీరుడు సూర్యుడు అని ఏం లేదు కానీ చాలా మంచి వ్యక్తి. ఇంకా మా గురించి పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఎవరైనా మూవీ బాగాలేకపోతే చూడరు, కానీ నేను వీడు మాత్రం అది ఎందుకు బాగాలేదని చూస్తాం. ఓపెన్ చేస్తే హీరోని జైలు వేస్తారు. అక్కడ హీరో ఒక డైలాగ్ చెప్తాడు మావా, సూపర్, సర్టిఫైడ్ సూపర్. ఈ భూమి మీద నడుస్తున్న ప్రతి మనిషిది ఓ కథే. నాకు ఓ కథ ఉంది. రైటర్ అవుతామనుకున్నా, కానీ నా జీవితమే ఒక కథ అవుతుందని ఊహించలేదు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ప్రతి ఒక్కరి జీవితం కథేనంట, మళ్ళీ వీని జీవితం కథ అవుతుందని ఊహించలేదంట. ఏం తాగి రాసామా ఈ డైలాగ్? లాజిక్ లేదు, బొక్క లేదు. స్టార్టింగ్ అందరికి రాడ్ దింపావుగా మా. ఎనీవే మనం ఒక మీటర్ వేసుకుందాం, ఎన్డీసీ అని, నిబ్బా డైలాగ్ కౌంట్. సో ఓవరాల్ మనకి మూవీ మొత్తం అయిపోయే లోపు ఎన్ని నిబ్బా డైలాగ్లు వచ్చినాయో అర్థమైపోద్ది. సో ఇది నిబ్బా డైలాగ్ నెంబర్ 1. ఈ డైలాగ్ అయిపోగానే టైటిల్ పడుద్ది, వరల్డ్ ఫేమస్ లవర్. దీంట్లో ఫస్ట్ చాప్టర్ ద లైఫ్ ఆఫ్ యామిని అండ్ గౌతమ్. ఓపెన్ చేస్తే నీ అమ్మ ఏం టార్చర్. మనకి ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది యామిని హ్యాపీగా లేదని. ఎందుకు లేదో చూద్దాం. గౌతమ్ కి రైటింగ్ అంటే ప్యాషన్. సో తన జాబ్ వదిలేసి యామిని 1 year టైం ఇవ్వమని అడుగుతాడు టు ఫాలో హిస్ ప్యాషన్. యామిని కూడా గౌతమ్ ని సపోర్ట్ చేస్తుంది, కానీ గౌతమ్ కొన్ని రోజులు బాగానే ట్రై చేస్తాడు. రాశాడు ఒక 10 books, కానీ తనకి దాంట్లో సోల్ కనిపించదు అండ్ గ్రాడ్యువల్లీ హీ గివ్ అప్. 1.5 year అయిపోతుంది, గౌతమ్ ఏం రాయాడు. యామిని బాగా చూసుకోడు, అతను కోల్పోతాడు. యామిని ఇదంతా గౌతమ్ కి ఎలా చెప్పాలని చాలా రోజుల నుంచి ఆలోచిస్తుంటది. వీళ్ళ లైఫ్ ఇదే సర్కిల్లో 1.5 year నుంచి తిరుగుతుంటది. ఒక ఫైన్ డే చూసుకొని యామిని తన బాధ అంతా చెప్పేస్తుంది, తను ఎలా సఫర్ అవుతుందని. యామిని ఇక గౌతమ్ తో ఉండలేనని బ్రేకప్ చెప్పేస్తుంది. ఇదంతా గౌతమ్ విని ఇంట్లో ఉన్నంతసేపు ఏం మాట్లాడకుండా బయటకు వచ్చేటప్పుడు ఇట్లా అరుస్తాడు. What do you mean by breakup? Yamini! What do you mean by breakup? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? దీన్నే టాక్సిక్ నిబ్బాతనం అంటారు. ఏమైంది నీకు సడన్ గా? ఇందాక నుంచి చెప్పేది అదే కదరా, మళ్ళీ ఏమైందని అడుగుతాయిందిరా. Gautam, I love your eyes. You have lovely lips. I love your nose. Soft skin. బేసికల్లీ ఇలాంటివి చూసి పడిపోవద్దు, కానీ కొందరు నిబ్బిలు ఇవి చూసే పడిపోతారు. ఈ అక్కలాగా తర్వాత ఇలా సఫర్ అవుతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. యామిని వెళ్ళిపోతుంటే రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అని పేరు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కట్ చేస్తే వీళ్ళ పరిచయం. 1 second. అన్నా నాకు ఒక అడ్రస్ చెప్తారా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. తర్వాత కార్లో 2 పులిహోర డైలాగులు, తర్వాత ఒక అవసరం లేని ఫైట్. నెక్స్ట్ సీన్ లో 2 పులిహోర డైలాగులు, కథం పడిపోద్ది. ఫేస్బుక్ లో 5 minutes చాట్, గంట ప్లాన్. హగ్ ఇవ్వమంటే హగ్ ఇస్తుంది, కిస్ ఇవ్వమంటే కిస్ ఇస్తుంది. You know what? What? You are born beautiful. And I grew up to be? You grew up to be hot, sexy. That's it, huh? అరే ఆగు ఆగు ఆగు. నువ్వు దీనికే ఉన్నావురా, చదివేలేదు నువ్వు ఉన్నావు, ఏం లేదు. కమింగ్ టు ద మెయిన్ టైమ్ లైన్. గౌతమ్ యామిని మీద కోపంతో ఏదో రాయాలనుకుంటాడు. అప్పుడే న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూస్తాడు. ఇల్లందు అనే విలేజ్లో ఒక అమ్మాయి తన భర్త చనిపోయిందని ఏడుస్తుంటుంది. దాన్ని బేస్ చేసుకొని గౌతమ్
నేను ఇల్లందులో పుట్టుంటే నాకు ఇలాంటి ఒక పడిచచ్చే వైఫ్ ఉండేదని స్టోరీ రాయడం మొదలు పెడతాడు. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. ఇది ఎక్కడ లాజిక్ మామ, నిజంగా చెప్తున్నా, లాజిక్ని తీసుకుపోయి డస్ట్బిన్లో వాడేసిరు. సో చాప్టర్ నెంబర్ 2, బ్లాక్ డైమండ్ కోల్ మైన్స్, ఎల్లందు, తెలంగాణ. ఈ కథలో పెద్దగా ఏముండదు. టాక్సిక్ 90s కల్చర్. 90s లో హస్బెండ్స్ వైఫ్ ని ఎలా ట్రీట్ చేసే వాళ్ళు పర్ఫెక్ట్ గా చూపిస్తారు. దీంట్లో సీనుకు ఒక మంచి ఫ్యామిలీ ఉంటది, కానీ సీను ఇంకొక అమ్మాయిని గోకుతాడు. ఎందుకు? దురద. లైఫ్ ప్రశాంతంగా ఉంటే ఎవరికి నచ్చదు కదా, ఏదో దాంట్లో ఏలు పెట్టాలి, పెంట్ వేయాలి. ఇంకా సీను వైఫ్ సువర్ణ సీనుని రియలైజ్ అయ్యేలా చేస్తుంది. కథ ఎండ్ అంతే, ఏముండదు. మరి 40 minutes ఉంది కదా అంటే సొల్లు 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 ఎదవ సొల్లు కబుర్లు. ఎవడైనా స్మితాను వదిలేసి తిరిగి సువర్ణ దగ్గరికి వెళ్తాడా? ఎవడు పోడు. ఖచ్చితంగా పోతా. అంతా జరిగినాక ఫస్ట్ ఎవడు స్మిత దగ్గరికి పోడు. ఎవడైనా పోతాను ఓవర్ యాక్షన్ చేస్తే హీజ్ అ బ్లడీ లయర్. కన్ఫర్మ్. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలే కదా, బ్రెయిన్ పని చేస్తలేదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ గ్యాప్ లో గౌతమ్ ఫ్రెండ్ వచ్చి 2 lakhs అడ్వాన్స్ ఇస్తాడు బుక్ పబ్లిష్ చేయడానికి. ఆ అమౌంట్ వాళ్ళ డాడీ ఇస్తాడు వీని మీద నమ్మకంతో. ఈ మూవీలో వీనంత అమ్మాయి కూడా ఇంకొకటి ఉంటాడు కన్ఫర్మ్. దిగిపోద్ది. దింపేస్తాడు. గౌతమ్ యామిని ఆఫీస్కి వెళ్ళి కథ మొత్తం చెప్తాడు. అప్పుడు యామిని డీసెంట్ దొబ్బే అంటది. కట్ చేస్తే యామినికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుస్తుంది. ఈ కోపంలో ఒక కార్ని గుద్దుతాడు. మైండ్ పాలైనప్పుడు సారీతో సరిపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది? సెట్ అయిందమ్మా. తెలిసి మావా నీకున్నంత మన ఏరియాలో ఎవడకుండదురా. ఆ రోజు మూసుకొని నా బాస్ చెప్పినట్టు వినుంటే ఈ రోజు ప్యారిస్ లో యూరోలు సంపాదిస్తూ నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటుండే. ఎవడు వినొద్దు అన్నాడు? అది ప్యూర్లీ నీ డిసిజన్. అండ్ నీ వైఫ్ కూడా చెప్పలేను నువ్వు. అది నువ్వు సొంతంగా డిసిజన్ తీసుకున్నావు. దీన్నే మిస్టేక్స్ ని నైస్ గా పక్క వాళ్ళ మీద నెట్టడం అంటారు. అమాయక మీరు కించం. ఇక్కడ చాప్టర్ నెంబర్ 3, ప్యారిస్, ఫ్రాన్స్. కట్ చేస్తే హీరో చాలా సక్సెస్ఫుల్ గా ఉంటాడు. ఇక్కడ ఒక సీన్ ఉంటది మా సూపర్, సర్టిఫైడ్ సూపర్. Mary had asked you to draw all my money. Did you get it? Yes, it's 350,000 euros. It's in the back upstairs. Yeah, bring it. హీరో అతని దగ్గర ఉన్న మనీని మొత్తం విత్డ్రా చేయమంటాడు. దట్ ఈస్ 3,50,000 euros. క్యాలిక్యులేట్ చేస్తే సిమిలర్ టు 3 crores అన్నమాట. ఈ మనీని తీసుకెళ్లి బెట్టింగ్ లో వేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తాడు. How much do you want to bet? All in. ఇక్కడ ఒక డైలాగ్ చెప్తాడయ్యా మన హీరో. This bet is not about winning or losing. It's about experiencing this moment of will I win it or lose everything? And that feeling is priceless. ఇట్స్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ మూమెంట్. ఇలా ఈ మూమెంట్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళే చాలా మంది సూసైడ్ దాకా వెళ్తున్నారు. అండ్ మనోడు బెట్టేస్తాడు, గెలుస్తాడు. ఎలా గెలిచాడంటే డైరెక్టర్ గెలవాలన్నాడు, హీరో గెలిచిండు. అంతే అంతే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మూవీస్. ఇక్కడ వాడు వాడిన టాలెంట్ ఏం లేదు, కానీ గెలుస్తాడు. ఇది చూసి కొందరు నిబ్బగాలు మనం కూడా పెట్టేసి ఇట్లనే రీచ్ అవుదామని అనుకుంటారు. డబ్బులు పోడగొట్టుకుంటారు. నావిగేటర్, బాంబ్ గేమ్స్, ఇంకా IPL బెట్టింగ్ చేసే నువ్వు చెప్తున్నావారా? అవును సార్, అవును. తాగుడు వల్ల చెడినోడే తాగుడు గురించి చెప్పగలడు. తాగుడు మానేశాను రా. ఇంకా ఈ కథలో హీరో ఒక పైలట్ అమ్మాయిని కలుస్తాడు, ప్రేమలో పడతాడు అండ్ పడేస్తాడు. లైఫ్ లో మనం అనుకున్నది జరగదు, కానీ కాగితం మీద నేను అనుకున్నదే జరుగుతుంది. ఒకరోజు నైట్ రేసింగ్ కి తీసుకెళ్తాడు హీరోయిన్ ని. చెప్తున్నా కదా, ఏ పనులు అయితే వేయొద్దో అన్ని పనులు చేస్తాడు హీరో. అయినా అమ్మాయిని రేసింగ్ కి తీసుకెళ్లడం ఏంటి మామ? అమ్మాయి వెనకాల ఉంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుపుతా బైక్ ని. ఒళ్ళు దగ్గర పెట్టి నడపాలంటే ఫస్ట్ అమ్మాయిని బైక్ ఎక్కాలి కదరా. ఎనీవే, రేసింగ్ లో యాక్సిడెంట్ జరుగుతుంది. హీరోయిన్ కి ఐస్ పోతాయి. ఆయన మన హీరో అతని ఐస్ ని ఇస్తాడు. ఆయన లాస్ట్ లో ఇద్దరు కలుస్తారు. అంతే అంతే. అండ్ వీళ్ళ ఫ్రెండ్ గౌతమ్ దగ్గరికి వచ్చి ఏడుస్తుంటాడు. ఎందుకంటే ఎల్లంది ఎపిసోడ్ చదివిండంట. ఇల్లంత ఎపిసోడ్ చదివినారా? అప్పటి నుంచి కళ్ళలో నీళ్ళు అవుతలేవు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? అప్పటి నుంచి కళ్ళలో నీళ్ళు అవుతలేవు. మనోడు పావుల యాక్టింగ్ ఏమంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తున్నాడు. అండ్ ఒక బాటిల్ తెస్తాడు. మీరు రైటర్లు తాగి ప్రపంచంలో ఉన్న బాధలన్నీ మీ బాధలుగా ఫీల్ అయ్యి ఇంకా బాగా రాస్తారంట కదరా. ఆ బాటిల్ లాగే రాసినట్టున్నాడు డైరెక్టర్ ఈ స్టోరీ. అందుకనే ఇట్లుంది. మెయిన్ కథనే పెద్ద బొక్క, దీని లోపల ఉన్న 2 కథలు ఇంకా పెద్ద బొక్కలు. ఇంకా దీనికి మనోడు ఎలివేషన్. నీకన్నా ఎవడు ఉండడు శుక్లా. నెక్స్ట్ సీన్ లో యామిని వచ్చి గౌతమ్ కి తన ఫస్ట్ పెళ్లి కార్డు ఇస్తుంది. ఎందుకక్క పెళ్లి చేసుకునేటామని చేసుకోక వీనికి ఫస్ట్ కార్డు ఇద్దామని వచ్చినావు? వీడు ఇంత టాక్సిక్ అని తెలిసినాక కూడా ఎట్లక్క? అండ్ హీరో రిక్వెస్ట్ చేస్తాడు మల్టిపుల్ టైమ్స్, కానీ యామిని యాక్సెప్ట్ చేయదు. తర్వాత ఒక ఫైట్ ఉంటుంది, దాంట్లో హీరో రాయితో ఒక తలకాయ వల్ల కొడతాడు. అందుకే స్టార్టింగ్ లో జైలు వేసారు. కట్ చేస్తే హీరో జైలు నుంచి రిలీజ్ అయ్యే డే. రేడియోలో న్యూస్, వరల్డ్ ఫేమస్ లవర్ ఎండింగ్ లేకుండా బుక్ రిలీజ్ అయ్యి 5 million కాపీస్ అమ్ముడుపోయింది. ఇదేంటైతే? అరే నీ అబ్బా
చెప్పేటోనికి సిగ్గు లేదు, వినేటోనికి ఇజ్జత్ లేదు. బాగానే సెట్ చేసావు. నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? మూవీలో బెస్ట్ పార్ట్ ఏమైనా ఉందంటే అది క్లైమాక్స్. ఇక్కడ గౌతమ్ రియలైజ్ అవుతాడు యామిని తనని సపోర్ట్ చేసింది ప్రతి సిచ్యువేషన్ లో అని, యామిని అర్థం చేసుకోలేకపోయాడని, యాక్చువల్ గా సాక్రిఫైస్ చేసింది యామిని అని రియలైజ్ అవుతాడు. అండ్ ఎట్ లాస్ట్ యామిని గౌతమ్ కోసం పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తుంది అండ్ ఇద్దరు కలుస్తారు. మెయిన్ గా ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం డైరెక్టర్. హీరో తన వరస్ట్ ఫేజ్ నుంచి కంబ్యాక్ చేసి బ్రిలియంట్ స్టోరీస్ రాసి ఫేమస్ అయ్యి మళ్ళీ యామిని గౌతమ్ ని కలుపుదామని అనుకున్నాడు. కానీ స్టోరీస్ బాగా రాయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. డైలాగ్స్ ఇంట్రెస్ట్ లేకుండా రాసినట్టు ఉంటాయి, ఒక లాజిక్ ఉండదు, ఏముండదు. అండ్ హీరో క్యారెక్టర్ మరీ టాక్సిక్ ఉంటుంది. ఇవి సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసారంటే ఎక్కడో ఒక చోట నవ్వుకొని ఉంటారు. ఆ టైం స్టాంప్ కింద కామెంట్ లో పెట్టండి మామ. అండ్ నెక్స్ట్ ఏ మూవీ కావాలో కూడా చెప్పండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.